చెప్పమ్మా అరుణ. నమస్కారం అండి. చాలా సంతోషం. నేను చెప్పమ్మా. కాదండి, మీది వీడియోస్ అన్ని చూస్తుంటానండి. నాది ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఆలోచన మనది కాదు, ఏ ఆలోచనలు మనకి కావు. మనది అయి ఉంటే నెక్స్ట్ ఆలోచన ఏంటో మనం చెప్పగలుగుతాము. సో ఏది మనది కాదు, ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. ఏది వస్తుందో ఓకే దాని ప్రకారం వెళ్తుంటాం కదండి. సో ఎప్పుడు మనం ఆలోచనతోనే ఉంటుంటాము. అంటే ఒక ఆలోచన రావాలి, అరుణ నువ్వు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి అన్నది కూడా ఒక ఆలోచనే. అది వస్తే దానికి సాధన, ఓకే మనం ఈ ఆలోచనని తగ్గించుకోవాలి అన్నది కూడా ఒక ఆలోచనే. అవునమ్మా. సో మౌనంగా ఉండాలి అంటాము. మౌనంగా ఉంటే మౌనంగా ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అని అంటారు కదండి. అది కూడా ఆలోచనకి పైన ఆధారపడి ఉంటుంది కదండి. ఇక్కడికి రావాలన్నా కూడా ఈ అరుణ అన్న దాని నుంచి బయటికి రావాలన్నా కూడా అది అనుకోవాలి, అరుణ అనుకోవాలి ఇటు రావాలి అని. వచ్చిన తర్వాత దాని ఉనికి ఉండదు కదండి. ఇది చాలా కష్టం అనిపిస్తుందండి నాకు. అది కూడా ఒక ఆలోచన తల్లి. ఇది కూడా ఒక ఆలోచనే, కరెక్ట్ అండి. అంటే ఇవన్నీ అనిపించేవి అరుణకే, అన్ని అరుణకే అనిపిస్తాయి. అరుణనే అనుకుంటుంది తెలుసుకోవాలి అని. అరుణ అనేది ఎక్కడా లేదు. అరుణ దేహము లేకపోయినా నిద్రలో ఉన్నావు. ఉన్నావా లేవా? ఉన్నావు కదా. కాబట్టి ఆలోచనకి మధ్యలో ఉన్నది అన్ని సహజత్వం. అంటే ఆలోచన వచ్చినంత మాత్రాన నీవు ఆత్మని వదిలిపెట్టి బయటికి పోలేవమ్మా. ఆత్మతోనే ఆలోచిస్తావు, ఆత్మగానే ఉంటావు, ఆత్మగానే నిద్రిస్తావు, ఆత్మగానే మేల్కొంటావు. అట్లా ఆత్మని విడిచి జీవుడు ఉండడు. జీవుడు లేకపోయినా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. ఏమా అర్థమవుతుందా? కాబట్టి కొత్తగా ఏదో వస్తుంది సాధన చేస్తే అని అనుకోబాకు. ఏది రాదు కొత్తగా. కారణం ఇప్పుడు కూడా నీవు జ్ఞానస్వరూపాన్ని, అంటే నీ ఉనికిని నీవు తెలుసుకునే సామర్థ్యం ఉంది ఇక్కడ. అందుకనే ప్రతి విషయంలోనూ ఉన్నానంటావు, చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, ఉన్నాను. ఈ ఉన్నాను అనేది ఆత్మ లక్షణం అమ్మా. ఏమా అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ఏదో కొత్తగా వస్తుందని మాత్రం అనుకోబాకు. ఫస్ట్ పాయింట్. అరుణగా ఇది పోతే అది వస్తుంది అనుకోవటం ఇంకో పొరపాటు. అరుణ ఉన్నా లేకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా, సృష్టి ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది లేదు అసలు. ఎందుకని? అవన్నీ దృశ్యాలు లాంటివి. తెర మీద ఎన్ని బొమ్మలు కూడా తెరకే ఇబ్బంది లేదుగా. ఇక్కడ కూడా అలాగే ఉంది. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. యు కెనాట్ బి అదర్వైజ్. ఓకే. అయితే సమస్య ఎక్కడొస్తుంది అంటే అరుణగా నువ్వు ఆత్మని తెలుసుకోలేవు. నిమిత్తమైన దేహాత్మ బుద్ధితో, వ్యక్తిత్వంతో, కర్తృత్వంతో ఆత్మని తెలుసుకోలేవు. మరి ఏం చేయాలి? అందుకే మౌనము, అందుకే అంతర్ముఖము, అందుకు వైరాగ్యము, అందుకు విచారం. మరి ఇవన్నీ చేస్తే ఏమైనా అది ప్రకాశిస్తుందా? అసలు దానికి ఏ సంబంధము ఉండదమ్మా. ఇది నా అనుభవం. అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ప్రకాశించాలి పూర్తిగా అనేది అది డిసైడ్ చేస్తుంది. అందుకనే అనుగ్రహము చేత అనే మాట వాడుతూ ఉంటారు రమణ మహర్షుల వారును, ఆదిశంకరులు కూడా. ఇక్కడ అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే నువ్వు అనుకునే భగవంతుడు కూడా అనుగ్రహమే. శ్రద్ధ అంటే అనుగ్రహం, తృప్తి అంటే అనుగ్రహం. అంటే ఉంటుందమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, రెండు నేనులు ఉండవు. అరుణ అనే నేను, ఆత్మ అనే అహంస్మరణ అట్లా ఉండదమ్మా.
ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది. ప్రదేశాలుగా, దేవుడిగా, జగత్తుగా, ఈశ్వరుడుగా నీ మనసులో కనపడుతుంది అంతవరకు. తీరా విచారిస్తే మనస్సే లేదు, ఉన్నదే కాన్షియస్నెస్. సో యువర్ రియాలిటీ ఈజ్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ దేంతోనూ కలవదమ్మా. ఇప్పుడు కూడా నీవు ఈ దేహాన్ని నాది అంటావే తప్ప దేహంతో కలవమ్మా. నువ్వు ఎంతైనా ప్రయత్నించి దేహం లేకనే నీవు నిద్రపోతున్నావు, దేహం లేకనే కలగంటున్నావు. దేహం అనేది నీకు పనిముట్టు కింద, ఉపాధి కింద ఉంటుంది అంతవరకు. ఏమా అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అండి, మనం నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది, అన్ని 3 అవస్థల్లోనే ఉంటుంది కదండి. అక్కడ ఆలోచనలు ఉండవు. అంటే స్వప్నంలో మన ప్రమేయం లేకుండా ఇది రోజు ఈ కళ కనాలి అని మనం కనలేము. ఆ ప్రమేయం లేకుండా ఏదో కళ వస్తుంది, మనం చూస్తాము. అది గ్రహించేది ఏదో ఉంటుంది. మళ్ళీ డీప్ స్లీప్ లో కూడా ఒకటి ఉంటుంది, మనకి ఏదైనా ఒకటి. మళ్ళీ లేవగానే అబ్బా ఈరోజు చాలా గాఢ నిద్ర పట్టింది అంటే ఎక్కడో 3 చోట్ల గ్రహిస్తుంది. అది గ్రహించేదే ఒక్కొక్కరు ఆత్మ అంటారు, ఎరుక అని ఏదన్నా. నాకు అర్థం కాదు ఏంటంటే, నిద్రావస్థలో గాఢలో ఎంతో ప్రశాంతంగా ఉన్నది, ఇది మేల్కోగానే 3 అవస్థల్లో ఉన్నది, మేల్కోగానే ఇంకొకలాగా బిహేవ్ చేసి ఈ ప్రపంచము నన్ను అన్నారు, నాది అని ఇలా ఇక్కడే ఉంటుంది, అక్కడ రెండిట్లో ఉండట్లేదు. హలో గురుగారు, వినపడుతుంది. నేను అడిగింది వినిపించిందా అండి? రెండిట్లో ప్రశాంతం కాదండి. 3 అవస్థలో మనము మేలుకుంటాము, స్వప్నావస్థ, మళ్ళీ డీప్ స్లీప్ లో ఆ ఎరుకనో ఆత్మ ఏదన్నానండి అది ఉంటుంది, నిశ్శబ్దంగా వింటుంది. అది మన కళలో కూడా మనం ఈ రోజు ఈ కళ కనాలి అని మన ప్రమేయం లేకుండా ఒక కళ ఏమొస్తుంది చూస్తాము, అది ఈ కళ వచ్చింది అని ఏదో గుర్తు గ్రహించేది 3 ఉంది. గాఢ నిద్రలో కూడా మేల్కోగానే అబ్బాయి ఈరోజు చాలా మంచి నిద్ర పట్టిందని అంటే 3 ఉన్నది, 3 ఉంటుంది. కానీ లేవంగానే ఆ 2 అవస్థల్లో ప్రశాంతంగా ఉన్నది, లేవంగానే ఇది నాది, వీళ్ళన్నారు వాళ్ళన్నారు, నా డబ్బులు, నా శాలరీ, ఏదో ఇంకా ఇందులో జంజాటంలో ప్రపంచం అనే జంజాటంలో పడిపోతుంది. మన ప్రమేయం లేకుండా ఆ 2 జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఒక్క నిమిషం అమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పావే ఆత్మ అంటే ఏమిటో నీకు తెలియదు, అది కుదరదు. ఎందుకనంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు 3 ఉండదమ్మా. ఎందుకని ఉండదు? పంచకోశాలలో 5 కోశాలని మార్చుకుంటూ పోతుంది అహంకారం. నిద్రలో ఆనందమయ కోశంతో ఉంటుంది, వాసనలతోటి వృత్తిరాహిత్యమై ఉంటుంది. అందుకని ఏమీ తెలియదు. హాయిగా నిద్రపోయానని బయటకు వచ్చి చెబుతావు, అక్కడ చెప్పలేవు. స్వప్నావస్థలో మనస్సు కలగంటుంది, లోకాలను సృష్టించుకుంటూ. జాగ్రత్త అవస్థలో స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తుంది, ఈ మాయా నేను. ఇదన్నీ కూడా అమ్మా అహంకారం చేసే పనులే తప్ప ఆత్మకి దీనికి ఎట్టి సంబంధము ఉండదు. కారణం తురీయంలో ఉంటుంది ఆత్మస్థితి, ఈ 3 అవస్థల్లో ఉండదమ్మా. చెప్పుకోవటానికి వినమ్మా, విను. నిద్రావస్థలో ఉన్నది నీ సహజత్వమేనని చెప్పినప్పటికీ అది ప్రకాశిస్తున్నా నీవు తెలుసుకునే స్థితిలో ఉండవు. ఎందుకని? తమో గుణం ఉంటుంది అక్కడ. జాగ్రత్త అవస్థలోనే అహంకారం బయటికి రావాలి, వృత్తిరాహిత్యం కావాలి, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించాలి. ఇక్కడే జరుగుతుంది, అక్కడ జరగదు. అది ప్రకాశించినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది, అవస్థలు ఎగిరిపోతాయి, నీవు అరుణగా అక్కడ మిగిలి ఉండవు. ఇది నా అనుభవం. మరి ఇంతకీ ఎక్కడ ప్రకాశించింది? తురీయంలో ప్రకాశిస్తుంది. అంటే అవస్థాత్రయములకి తురీయానికి ఎట్టి సంబంధము ఉండదబ్బా. ఇది తెర మీద బొమ్మలు లాంటిది. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా, ఇన్ఫెర్నో వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా తెరకి ఏమీ ఇబ్బంది లేదుగా. ఆ విధంగా ఉంటుంది నీ ఆత్మస్థితి సహజత్వం. కానీ దేహాత్మ బుద్ధితో నీవు కర్తవనుకున్నప్పుడు ప్రతిదీ నిన్ను బాధిస్తుంది.
ఎందుకని? ఇంద్రియ వ్యాపారాలకి భోగి అవుతావు ఇక్కడ. నువ్వు తెచ్చుకున్న పిడిగడి ప్రారంభంతో ఈ 3 అవస్థలు నిండి ఉంటాయి అమ్మా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు. ఈ 3 కూడా నీవు కర్తగా అనుభవిస్తావు. నువ్వు తెచ్చుకున్నది తీరా విచారిస్తే అటువంటి కర్తృత్వం ఉండదు, జీవభావన ఉండదు. ఉన్నది అవేర్నెస్ మాత్రమేనని అది ప్రకాశించినప్పుడు మాత్రమే నీకు తెలుస్తుందమ్మా, లేకపోతే తెలియదు. మళ్ళీ వెనక్కి రావాలి. ఏ విధంగా అయితే కలగంటున్నప్పుడు కళ అసత్యమని నీకు తెలియదు, తిరిగి మళ్ళీ జాగ్రత్త వచ్చినప్పుడే చెబుతావు నీవు కళ అంతా అసత్యమని. అదే విధంగా ఈ జాగ్రత్తావస్థ కూడా అసత్యమని చెప్పినా స్వరూప జ్ఞానము ప్రకాశించనంత వరకు ఇది నీకు సత్యముగానే గోచరిస్తుందమ్మా. తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తావు. ఎలాగైతే నిద్ర నుంచి వచ్చావో స్వరూప జ్ఞానం నుంచి ప్రకాశించిన తరువాత ఈ దేహానికి ఇంకా ప్రారంభం ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ రమణ మహర్షుల వారికి 1950 దాకా ఉంది. ఆ ఉన్నప్పుడు మళ్ళీ దగ్ధబీజ మనస్సుతో చూస్తావు. ఆత్మని విడిచి ఉండదు, ఆత్మగానే ఉంటావు. ఈ పనులు సాగిపోతూ ఉంటాయమ్మా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమ్మా? అర్థమవుతుందండి. కాబట్టి నీవు ఎంతవరకు అంటే మౌనానికి రాగలిగితే నీ ప్రారంభం ప్రకారం రా. మౌనంలో అనుగ్రహం చేత అది ప్రకాశించాలి. అంతేగాని కార్యకారణ సంబంధాలు ఉండవమ్మా. నేను మౌనానికి వచ్చాను, వైరాగ్యంతో ఉన్నాను, నాకు ఆత్మ ప్రకాశించాలంటే కుదరదు. ఏదీ లేకపోయినా అది ప్రకాశించవచ్చు. అందుకనే అనుగ్రహం అన్నారు. అనుగ్రహం అంటే ఆత్మ, శ్రద్ధ అంటే ఆత్మ. ఆత్మ అంటే సింపుల్ కాన్షియస్నెస్ అబ్బా. ఏమా? సో ఇందాక మీరు అన్నారు మౌనంగా మీ ప్రారంభంలో ఉండగలిగితే ఉండన్నారు. అంటే మళ్ళీ అది ప్రారంభం ప్రకారమే జరుగుతుందని. మరి జీవుడు కూడా మరి ప్రారంభవశంగా వచ్చాడుగా. అదే అంటారు మహర్షుల వారు, దేర్ ఈస్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. అమ్మా, న్యూట్రల్ గ్రౌండ్ ఉంటుంది ఒకటి. అక్కడ ఆత్మప్రకాశం ఉండదు, నిద్ర ఉండదు, మెలకు ఉండదు, కళ ఉండదు, అయినా నువ్వు ఉంటావు. అది కర్మ ప్రకారం జరుగుతుంది. కానీ అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడు ఇదంతా అదృశ్యమైపోతుందమ్మా. ఇక నిన్ను కర్మ బాధించదు, జన్మ అనేది ఉండదు. ఇంకా అది డిసైడ్ చేస్తుంది. నీలో కష్టాలు పెడుతుంది, మార్పు తెస్తుంది, అంతర్ముఖం చేస్తుంది, తీవ్ర వైరాగ్యానికి తీసుకొస్తుంది. ఎవరు? ఆత్మే తీసుకొస్తుంది. దాన్నే మనం హయ్యర్ పవర్ అని, ఆల్మైటీ అని, పరబ్రహ్మమని, ఉన్న సత్యమని మనం చెప్పుకుంటాం. ఏమ్మా? అర్థమవుతుందా? అంటే అనుగ్రహము గురువు వల్ల కానీ ఎక్కడో మనం చేసుకున్న ప్రారంభ పుణ్యం ఏమన్నా ఉంటే అనుగ్రహం కలిగితే ఆత్మ అమ్మా, అనుగ్రహం అంటేనే ఆత్మమ్మా. అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. కొత్తగా నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు. దేర్ కెనాట్ బి ఎనీ ఇండివిడ్యువల్ రియలైజేషన్స్. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవమ్మా. ఇది నా అనుభవం. నా చిన్నతనంలో క్రాసింగ్ 85 years, అట్ ద ఏజ్ ఆఫ్ 10 years భగవంతుని చూద్దామని బయలుదేరా. ఎగిరిపోయింది మొత్తం. ఒక ఆత్మే ఉంది అక్కడ, అహం బ్రహ్మస్మి లాగా. అది దాని ఇష్టం. దానికి సాధన లేదు, శాస్త్రం లేదు, ఏదీ లేదు. ఏం చేస్తే అయిందని అడగటానికి ఏమి చేయకపోయినా అయింది. మహర్షి ఏం చేశాడని అయింది, శంకరులు ఏం చేశారని అయింది. కాబట్టి కార్యకారణ సంబంధాలు ఉండవు తల్లి, అది గ్రహించు. కాబట్టి నీలో ఒక తపన ఏర్పడుతుంది సత్యం తెలుసుకోవాలని. అది కూడా అదే చేస్తుంది, నీలో మార్పు తీసుకొస్తుంది. ఏమా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి నిరుత్సాహపడవద్దు, అన్నీ అది చూసుకుంటుంది. లేకపోతే నువ్వు అంత దూరం నుంచి ఫోన్ ఎందుకు చేశావు? ఆ అనుగ్రహం వల్ల చేశావు.
చాలా కష్టం పైన దొరికిందండి నెంబరు. 6 months నుంచి అనుకుంటున్నాను గిరిజా ఎట్లా నెంబర్ అని. అంటే ఎవరిచ్చారమ్మా నంబరు? నంబర్ ఎవరిచ్చారు? కమ్యూనిటీ యూట్యూబ్ లో కమ్యూనిటీ సెంటర్ కి వెళ్ళి కమ్యూనిటీ దగ్గర సెక్షన్ కి వెళ్ళి వెతికితే శైలజ గారిది సత్సంగత్యం అని ఎప్పుడో 2 years బ్యాక్ ఆ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేశాను. చేసి శైలజ గారు చెప్తే శైలజ అట్లా లేకుంటే లేదండి 2 mails పెట్టాను కూడా. ఇంకా అదే అనుకుంటున్నా ఈ రోజు ఏంటో అనుగ్రహం అది. కాబట్టి నిజంగా చాలా కాబట్టి నువ్వు మెసేజ్ పెట్టు. నీ పేరుని మా స్పిరిచువల్ గ్రూప్ లో యాడ్ చేయమంటావా? శైలజ్ చేస్తుంది. ఓ తప్పకుండా అండి. నెంబర్ మీకు పంపిస్తానండి. యాడ్ చేయండి. అంటే ఈ నెంబర్ ఇంకొక లాస్ట్ ఈ నెంబర్ కదా? ఈ నెంబర్ కాదండి, ఇంకొక నెంబర్ ఉంది. అది కూడా యుఎస్ నెంబరే. అది నేను మీకు ఇస్తాను. అది శైలజ్కి పంపిస్తామ్మా. నాకు పంపించిన నెంబరు నేను యాడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగమ్మా. ఇంకొక చిన్నదండి, దీనికి సంబంధించింది కాదు, అంటే నా ప్రారంభంలో ఉంది కాబట్టి అయింది. నేను ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి దేవుడికి పాస్ అవ్వాలంటే దేవుడికి మొక్కు, ఈ పూజ చేయి అట్లా అంటే నేను అలాగే అండి 6th class నుంచి 17 till 22 years వరకు ఎన్ని పూజలు అంటే చేయలేని పూజలు, మొక్కలేని దేవుడు అట్లా అన్ని చేసి విష్ణు సహస్రం, లలిత సహస్రం అంటే అవన్నీ రిలేటెడ్ టు మళ్ళీ మనకే ఉంటుందేమో, ఆ మీనింగ్స్ పెద్ద తెలియదు. అయినా కూడా అంత చేసేసుకొని ఒకటే అండి మ్యారేజ్ అవ్వాలి అని చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యారేజ్ అవ్వలేదు నాది. తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు పూజ చేయట్లేదండి, నేను దీపం వెలిగించట్లేదు, ఏం నాకు తెలియకుండానే ఆ మార్పు వచ్చేసింది 3 years నుంచి. ఒక రోజున మా అమ్మాయి అడిగింది, అమెరికాలో 5-6 ఏళ్ళు ఉండి వచ్చింది ఇక్కడ, మా సెకండ్ డాక్టర్. పూజలు చేస్తే కోరికలు తీరతాయా నాన్నగారు అని అడిగింది. తీరవమ్మా అన్న. ఎందుకు చెయ్యాలి? అక్కర్లేదు బొమ్మన్న. అసలు నువ్వు తెచ్చుకున్నదే అనుభవిస్తావు తప్ప పూజల వల్ల మార్పు ఉండదు. పూజ కూడా కర్మలో ఎందుకండి మన సిస్టమ్ అట్లా చెప్పారు, నువ్వు ఇది చేసుకో ఇలా ఉంది అంటే ఎందుకని నీలో భక్తి భావన కోసం పెట్టారు, డిసిప్లిన్ కోసం పెట్టారు. గుళ్ళని, గోపురాలని, పూజలని, పునస్కారాలని, ప్రాపంచిక విషయ జోలికి పోకుండా దాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి పెట్టారు. అంతకంటే విభక్తి ఉంటే భక్తి ఉంటుంది, వియోగం ఉంటే యోగం ఉంటుంది. అట్లా ఏమా గాడ్ ఈజ్ ఎ థాట్. Is it not? God is a thought. If you are thought free, there is no God at all. Where is God apart from the self? Where is the Aruna apart from self? లేదుగా. కానీ ఆదిశంకరాచార్యులు మళ్ళీ అలా స్క్రిప్ట్స్ ఎందుకు రాశారండి? సౌందర్య లహరి, విను ఆయన ఎన్ని రాసినా మౌనము చేత అందరి దగ్గరికి వెళ్ళలేకపోయారు. అందుకనే భజగోవిందమని నువ్వు చెప్పిన గ్రంథాలు ఎప్పటికైనా ఇది చదివితే మార్పు వస్తుంది. ఇట్స్ ఓన్లీ హోప్, అగెన్స్ట్ హోప్. ఆయనకు తెలియక నా మౌనం అంటే మౌన వ్యాఖ్యాన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పుకున్నాడుగా ఆయన కూడా. కాబట్టి అది నీలో మార్పు కోసం చెప్పాడే తప్ప వాటి వల్ల ఆత్మ ప్రకాశించదు. ఆత్మ దానంతటి ప్రకాశిస్తూనే ఉన్నది. కావాల్సింది నీలో అంతర్ముఖం, వృత్తిరాహిత్యం, భావశూన్యము. రమణ మహర్షులు వారు రాసిన 30 శ్లోకాలు ఇవేనమ్మా. అంతకంటే ఒకటే మాట, బీ స్టిల్ అండ్ నో ది రియాలిటీ అన్నాడు. బీ స్టిల్ అనేది మనస్సు, నోయింగ్ ది రియాలిటీ ఆత్మ ప్రకాశంతో తెలుస్తుంది. లేకపోతే తెలియదబ్బా. నీ ప్రయత్నం వల్ల తెలియదు. యువర్ ఎఫర్ట్ ఈజ్ ఆల్సో ఎన్ అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్. యువర్ థాట్ ఈజ్ ఎన్ అబ్స్ట్రక్షన్. అందుకని మౌనం. పనులు సాగిపోతూనే ఉంటాయి అమ్మా. ఏ పని మీద వచ్చిందో అన్ని పనులు సాగిపోతూనే ఉంటాయి. అది ఆగవమ్మా. అయితే మనం ఏం మార్చలేదండి. నువ్వు కోపంగా ఉండద్దు, ఒకరిని తిట్టద్దు, ఒకరిని అనద్దు, ఇవన్నీ మనం పెట్టుకున్నామని ఎవరు అంటే అయ్యో నేను ఇది చేస్తా నాకు ఇది వస్తుంది, ఇదంతా అబద్ధము. ఇదంతా అన్నప్పుడు నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఈ అరుణ ఎలా ఉన్నా పర్వాలేదు, దానికి ఇష్టం వచ్చినట్టు అది ఉండొచ్చు. అంతే కదండి. అంతేనమ్మా. నీ చేతుల్లో ఏది ఉండదు. నీవు కండిషన్ చేసుకుంటావు. యు ఆర్ కండిషనింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్స్పాండెడ్ కాన్షియస్ పరిమితమైన జీవుడు అనుకుంటున్నావు. It is a thought. When you are thought free,
యు ఆర్ దట్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. ఏది కొత్తగా రాదమ్మా. ఏమో అర్థం అంటే ఇది ప్రారంభం ఇది ఏది మన చేతుల్లో లేదు. ఏది అరుణ చేస్తుందో అవన్నీ ఆల్రెడీ డిజైన్డ్ ప్రీ డిజైన్డ్ అది జరుగుతూ ఉంటుంది కానీ మనది నిజానికమ్మా కర్మ లేదు, జన్మ లేదు, ప్రారంధము లేదు, ఉన్నది ఆత్మ. అది తెలుస్తుంది చివరికి. అసలు సృష్టి లేకపోతే జీవుడు ఎక్కడ, కర్మ ఎక్కడ, జన్మ ఎక్కడ? అవును అవును దేహాత్మ బుద్ధి వచ్చింది కాబట్టి పూర్వజన్మ కర్మ అని, ఉత్తర జన్మ కర్మ అని అనుకుంటున్నాడు వీడు. కర్త ఉంటే కర్మ ఉంటుంది తల్లి. కర్తని వెతికితే లేకపోతే కర్మ ఎవరికి? అంతా సృష్టికర్త చూసుకుంటాడు, మనకెందుకు ఆ గోల? ఏమ్మా అర్థమవుతుందా? కాబట్టి ఇది నా ప్రారంభం అని అనుకోబాకు. కర్మ లేదు, జన్మ లేదు, ఉన్నదే ఎరుక, అవేర్నెస్. అదే కాన్షియస్నెస్ అంటానే, ఎగ్జిస్టెన్స్. దాని ఎదుట సృష్టి ఉండదమ్మా. ఇది నా అనుభవం. సృష్టిని చూడడానికి చూసేవాడు ఒకటి ఉండాలిగా. నువ్వు స్థూల దేహంతో అరుణ అనుకున్నప్పుడే ప్రపంచం కనపడుతుంది, లేకపోతే కనపడదు. కాబట్టి ఈ మాయా నేనుకే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మార్గాలు లేని దానికి ఆత్మకి సంబంధించి కాదు తల్లి. ఏమ్మా కాబట్టి నువ్వు ఆందోళన పడద్దు. కొత్తగా ఏదో వస్తుందని అనుకోబాకు, ఏమీ రాదు. ఇది పోతుంది అనుకోబాకు, పోవటానికి ఇప్పుడు లేదు. కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. కానీ లేనిది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆలోచన వల్ల. ఏమా కాబట్టి చేయాల్సింది ఏమి లేదమ్మా. చూడాలి అది ఎప్పుడు అసలు ప్రకాశిస్తూనే ఉంది. అది దానికి మళ్ళీ టైం ఫ్యాక్టర్ పెట్టద్దు. ఇప్పుడు నువ్వు నిశ్చలత్వానికి రా, అంతవరకు ఆలోచన రహితం, అంతవరకే నీ రోలు. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అది డిసైడ్ చేస్తుందమ్మా. ఆలోచన రహితం కూడా నా చేతుల్లో లేదండి. అది ఎప్పుడు ఆగిపోవాలనుకుంటే అప్పుడు ఆగిపోతుంది. అది కరెక్టే. కానీ మనోబుద్ధి, చిత్త, అహంకారంలో బుద్ధి ఒకటి ఉందిగా. బుద్ధి అంటే ఇంటలెక్ట్. ఈ ఇంటలెక్ట్ యొక్క సబ్టల్ ఫామే ఆత్మ కూర్చుంటుంది. ఈ బుద్ధితో ఆత్మను తెలుసుకోలేవు. ఇప్పుడు కూడా యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ ప్లేసెస్. ఇస్ ఇట్ నాట్? ఎప్పుడైతే ఈ కాన్షియస్ ఓఎఫ్ఎఫ్ అవుతుందో నువ్వు ఆత్మగా ఉంటావు. అంటే ఈ కాన్షియస్ లోయర్ సెల్ఫ్ ఇది చాలా ఆర్టిఫిషియల్. ఇదొక పిశాచం అన్నాడు రమణ మహర్షి. ఇది లేదు, అసలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నీవు ఆత్మను ప్రకాశింపజేయటం కాదమ్మా, నీలో మార్పు తీసుకొచ్చి అది ప్రకాశించి నిన్ను అంతం చేస్తుంది, మాయను తొలగిస్తుంది. ఇప్పుడు వెలుగు వచ్చినప్పుడే ఇంటలెక్ట్ అనేదండి, బుద్ధి అనేదండి. ఇంటలెక్ట్ ఫ్యాకల్టీ ఉంది కదా ప్రతి వాళ్ళకి. ఆ బుద్ధి యొక్క సూక్ష్మత ఆత్మగా తయారవుతుంది. బుద్ధి అంటే వివేకము, డిస్క్రిమినేషను, తెలివను, కాన్షియస్ అను ఉన్నది కదా. ఆ తెలివే దేనితోనూ అసోసియేట్ కాకపోతే తను తాను చూస్తుంది. అదే రియలైజేషన్. ఏది కొత్తగా రాదు తల్లి. యు ఆర్ ఆల్రెడీ దట్. సమస్య ఇందాక చెప్పా కదా, అరుణగా నువ్వు ఆత్మని తెలుసుకోలేవు. ఆత్మగా ఉన్నప్పుడు అరుణ ఉండదు అక్కడ. తర్వాత మళ్ళీ అరుణ కనపడుతుంది. కానీ ఇప్పుడు అంటావు అరుణ కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నేను పూజించే దైవము ఆత్మే అంటావు. అంతా జ్ఞానమే అంటావు చివరికి. అట్లా ఉంటుంది. అది నా అనుభవం తల్లి. అయితే ఇప్పుడు ఈ ఇంటెలెక్ట్ అనేది కీప్ రోల్ చేసుకొని అది మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తే రియలైజేషన్ రావచ్చు. రియలైజేషన్ ఆల్రెడీ దేర్, కొత్తగా ఏది రాదు. కాకపోతే ఎక్స్క్లూసివ్ గా అది ప్రకాశించినప్పుడు ఈ బుద్ధి అక్కడ ఉండదు, మనస్సు ఉండదు. ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఒక ఎక్స్పాండెడ్ అవేర్నెస్ గా ఉంటావు. పరిధులు లేక ప్రకాశిస్తుంది. ఆ తర్వాత కూడా నీకు సృష్టి కనపడుతుంది. జస్ట్ లైక్ మ్యారేజెస్ లో
వాటర్ లేదని తెలిసిన కనపడుతున్నట్టు ఇది కనపడుతుంది. కనపడడానికి ఇబ్బంది లేదమ్మా, యు నీడ్ నాట్ బాదర్. ఎందుకని ఆత్మని విడిచి సృష్టి లేదు, సృష్టి లేకపోయినా ఆత్మ ఉంటుంది. అట్లా ఆర్ యు క్లియర్ ఇన్ యువర్ మైండ్? చాలా సంతోషం. జస్ట్ బ్లెస్ చేయండి గురుగారు. ఒక విషయం చెప్పమంటా, బ్లెస్సింగ్ కంటే అనుగ్రహం ఉంది నీ మీద ఆ ఉच्चतर శక్తికి. అందుకే నువ్వు ఫోన్ చేశావు, అందుకే మాట్లాడగలిగావు. సో మౌనమే శరణ్యం, మౌనం అంటేనే ఆత్మ. అది ఉన్నదమ్మా నీ మీద, నువ్వు నిరుత్సాహపడవద్దు. యూ విల్ సర్టన్లీ ఇది సెల్ఫ్ ఆల్వేస్ ఆల్వేస్. దీనికి టైం ఫ్యాక్టర్ తో సంబంధం లేదు. ఏం తల్లి, నువ్వు నేను యాడ్ చేస్తాను. ఏమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చాలా గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఉంటాను. థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. అసలు ఈ మాయ అనేది ఎందుకు? ఈ సృష్టి అనేది ఉన్నట్టుగా ఉన్నట్టు అది లేదు అని అనటం దేనికి? ఆత్మ ఒకటే ఉంది అనుకోవడం దేనికి? ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? సంసారం ఏంది? సంసారం లేదు అంటున్నారు. వేరేవాడు ఎవరు లేనప్పుడు అసలు ఎందుకు ఈ ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? ఈ సృష్టి ఉన్నట్టుగా, సృష్టి అందరికి కనిపిస్తుంది కానీ అది లేదని అంటున్నారు. ఎందుకు అసలు ఈ మాయ, ఈ సృష్టి, ఈ గోలంతా ఎందుకు? అసలు ఎవరు చేస్తున్నారు? ఈ మాయ చేసేది ఎవరు? సృష్టి చేసేది ఎవరు? సృష్టి లేదని అనేది ఎవరు? ఇది నా డౌట్స్ గురుగారు. అయ్యా మూర్తి గారు, ఈ ప్రశ్న మీకే కాదు, రమణ మహర్షుల వారిని చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకే జగత్తు కనపడుతుంది? ఎందుకు దేహాదులు కనపడతాయి? ఎందుకే సృష్టి ఉంది అన్నప్పుడు నీ సహజత్వము ప్రకాశింప చెయ్యటానికి ఇది కనపడుతుంది అన్నారు. అందుకనే స్వరూపజ్ఞాన ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదన్నాడు. శిశువుగా జన్మించడం అంటే మాయలో అజ్ఞానంతో పరిమితమైన జీవముగా కనపడితేనే తప్ప నీకు సత్యము తెలియదు. సపోజ్ ఆత్మే ఉందనుకుందాము. ఆత్మ ఉందని ఎవరికి తెలుస్తుంది? ఇది లేదు అది ఉందని. అందుకని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మమ మాయా అంటూ చెప్పుకొచ్చాడు. అంటే నన్ను శరణుజొచ్చిన వారికి మాయ ఏమీ చెయ్యదు, ఆత్మని ఎరిగిన వారికి మాయ బంధించదు. మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనపడటం మాయ, జీవభావన కలిగి ఉండటం మాయ, సంసార బంధంలో చిక్కుకోవటం మాయ. గతంలో మీకు చిన్న కథ చెప్పినట్టు గుర్తు, అది మీకు గుర్తుందో లేదో. ఒకసారి విష్ణుమూర్తి దగ్గర నారదులు వారు తిరుగుతూ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు. అసలు మాయ అంటే ఏమిటి అని అడిగాడు. చెబుతా కానీ ముందు నీవు కాసిన నీళ్లు తీసుకురా, దాహంగా ఉంది అంటాడు. సరే, ఆ పక్కనే పారుతున్నటువంటి నది దగ్గరికి వెళ్ళి ఒక తామర తూడేదో తీసుకుని ఆకు అక్కడికి వెళతాడు. అక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకుని బయటకు వచ్చే లోపల ఆ నదిలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంది. వెంటనే ఆ నీళ్ళు అక్కడ పారబోసి ఆకు అక్కడ పడేసి ఆ స్త్రీని చూస్తూ కూర్చుంటాడు. ఎంతో అందంగా కనపడుతుంది ఆ స్త్రీ. ఆ స్త్రీ వెంటనే వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి తను వివాహం చేసుకుంటాడు ఆ స్త్రీని. చేసుకోవటమే కాదు, బహు సంతానాన్ని కూడా కంటాడు. ఒక రోజున ఆ సంతానంతో పాటు సామాన్లు తీసుకుని భార్యాబిడ్డలతో పక్క ఊరిలో ఏదో ఒక ఉత్సవం ఉందని బయలుదేరి పోతూ ఉంటాడు. పోతూ ఉంటే మధ్యలో ఈ నది ఒకటి కనపడుతుంది. ఆ నదిలో
ఈ సామాన్లు నెత్తిన పెట్టుకుని, పిల్లల్ని చేతిలో పట్టుకుని, భార్యను ఒకవైపు పెట్టుకుని మెల్లగా నడుస్తూ పోతూ ఉంటాడు. ఇప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఆ నది యొక్క ఒరవడి మెల్లగా పెరుగుతూ ఉంటుంది. ముందు మోకాలు దాకా వస్తుంది, తర్వాత నడుం దాకా వస్తుంది, తర్వాత హృదయం దాటుతుంది. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ముందు సామాన్లు పారేశాడు, ఆ తర్వాత పిల్లల్ని వదిలిపెట్టేశాడు. భార్య చేతిని ఎంతవరకు పట్టుకుంటున్నవాడు చేతిని కూడా వదిలిపెట్టేశాడు. చివరికి తాను మునిగిపోయే సమయంలో హే భగవాన్ అంటూ పిలిచాడు. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఇందాక నువ్వు అడిగావే మాయ అంటే ఏమిటని, ఇదంతా మాయ నాయనా, నీవు నేను ఏమీ కాలేదు, అది అంతరించిపోయింది, నీవు ఆందోళన పడవద్దు అని మాయ అంటే ఏమిటో స్పష్టంగా నారదుల వారికి ఆ రోజుల్లో చెప్పడం జరిగిందని విశేషంగా మనం ఆ సంఘటనని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఎందుకు అన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు మీరు పుట్టలేదే అనుకుందాం, అజ్ఞానమే పుట్టలేదు అనుకుందాం, దేహాత్మ బుద్ధే జనించలేదు అనుకుందాం. మరి నేను అంటే ఆ కాంట్రాస్ట్ ఉంటే కదా తెలిసేది. కాంట్రాస్ట్ అంటే లేని అజ్ఞానము జనించాలి, లేని బంధము జనించాలి, లేని సృష్టి కనపడాలి అని ఎవరు చేస్తున్నారు? ఇందాక చెప్పుకున్నామే, భగవంతుడు ఒకడు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని. కృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పుకున్నాడు గీతలో, సృష్టి స్థితి లయకి నేనే కారణమని. కాబట్టి ఎవరా నేను? ఎవరు సృష్టిస్తున్నారు? అసలు ఈ మాయకి సృష్టించాల్సిన అవసరం ఏమిటి? అప్పుడు గతంలో కూడా చెప్పుకున్నాం, ఇదంతా భగవంతుడి యొక్క క్రీడ, స్పోర్ట్. ఒక సందర్భంలో మహర్షుల వారినే అడిగారు ఈ విషయం, ఎందుకు ఎలా కనపడుతుంది? నిరాకారుడైనటువంటి ఆ పరబ్రహ్మము, హిరణ్య గర్భుడు సాకారంగా ఉంటే ఎలా ఉంటుందని ఒక సంకల్పం వచ్చిందిట నిరాకారమైన జ్ఞానానికి. సంకల్పం రావటం ఏంటి? సృష్టి యావత్తు ఏర్పడింది, పశుపక్షాదులు గ్రహాదులు అంతే వచ్చేసినాయి, ఎక్కడా ఏ ఇబ్బంది కలగలేదు. మానవుడి దగ్గరికి వచ్చేసరికి తాను వ్యక్తి అని అనుకుంటున్నాడు, ఇండిపెండెంట్ అని అనుకున్నాడు. అప్పుడు ఈ అవతారాలకి అవకాశం వచ్చింది. లేకపోతే మరి భగవద్గీత కృష్ణావతారంలో అర్జునుడు కర్తృత్వంతో మొదలైంది కదా గీత మొత్తం. ఎందుకు మొదలైంది? తాను కర్త అని అనుకుంటున్నాడు. కర్త అని అనుకోవటం కాదు, నీవు కర్తవి కాదు, నీవు దేహము కాదు, సర్వము నా వల్లనే సాగిపోతుందని చెప్పిన 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదన్నారు. మీరు అడిగారే, ఎందుకీ సంసారం, ఎందుకీ దేహము, ఎందుకీ వాసనలు, ఎందుకీ జనన మరణాలు, ఎవరు కల్పిస్తున్నారు ఏమిటి అన్నప్పుడు ఉన్న సత్యము ఒకటేను, నీవు దేహము కాదని, దేహివని, ఆ సత్యం లేకుండా నీవు లేవని, సృష్టి అనేది ఎక్కడా లేదని, జగజ్జీవ ఈశ్వరులు నీ భావనని, ఇది ఒక స్వప్నమని, ఇది ఒక మాయ అని, జాగ్రత్త స్వప్న సుషుప్తలనేవి అసలు లేవని మరి తెలియాలి అంటే, కాబట్టి నాయన
సృష్టి ప్రయోజనం, మాయ ప్రయోజనం స్వరూప జ్ఞాన ప్రకాశమే తప్ప మరొకటి కాదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు కదా ఇది అసత్యమని తెలిసేది. ఆత్మకి దీనికి సంబంధం లేదు, ఇదంతా ఆభాస కాంతి. మరి ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు దేన్ని గురించి ఘోషిస్తున్నాయి? సత్యాన్ని గురించే కదా. ఏది నీవు కాదో అవి చెబుతున్నాయి కదా, చెప్పాల్సిన అవసరం ఏమిటి అని అడగచ్చు. మరి మాయలో వాసనలతో పుట్టిన కోటాను కోట్ల జీవరాశులకి మరి ముక్తిని ఎవరు ప్రసాదిస్తారు? సత్యం ఏ విధంగా ఉంటుందన్నప్పుడు ఈ విధంగా ఉంటుందని చెప్పటానికి భగవద్గీత ఈ రోజుకి అది ప్రమాణమే, అందులో సందేహం లేదు. జాతస్య మరణం ధ్రువం అని చెప్పుకొచ్చారుగా. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. ఎందుకని? అది భగవదేశ్య కాబట్టి. మరి భగవంతుడికి కూడా ఇచ్చ ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? సృష్టికర్త కదా. ఒక కుమ్మరివాడికే కుండ ఏ విధంగా చెయ్యాలి మట్టితో అన్నప్పుడు వాడికి ఆప్షన్ ఉంటుంది కదా. మరి సృష్టికర్తకు ఉండదా? నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అనేది ఆ విధంగా ఉంటుంది. కనుక నాయన, పుట్టుక యొక్క ప్రయోజనము నీవేది కాదో తెలుసుకోవటానికి, ఏదై ఉన్నావో అనుగ్రహం చేత అది ప్రకాశించటానికి. ఈ మాట కూడా అడిగారు మహర్షులు వారిని. ఎందుకు ఆత్మప్రకాశం ఆత్మప్రకాశం అంటారు? సెల్ఫ్ రియలైజేషను అయితే వచ్చే ప్రయోజనం ఏంటి? మరి ఇప్పుడు నువ్వు పుట్టావని అనుకుంటున్నావా? మరణం అనుకుంటున్నావా? జనన మరణాలు లేవని నీవు తెలుసుకుంటావన్నాడు. ఆత్మగా మిగిలిపోతావన్నాడు. అంతకంటే మహర్షి మాత్రం ఏం చెబుతారు? మాయ అంటే ఏదైతే లేదో ఉన్నట్టుగా కనపడితే మాయ. ఎండమాములు మాయ, జనన మరణాలు మాయ, సృష్టి మాయ, కాలము మాయ. కానీ ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుందిగా నీకు దేహాత్మబుద్ధితో. అసలు నీవు దేహమేమో చూడు. సరే, మహర్షి ఏమంటున్నారు? దేహం లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా అన్నారు. కాబట్టి మాయలోకి రావటం దేనికి అన్నప్పుడు దానికి సిద్ధాంతం చెప్పారుగా. పిడికెడు ప్రారంభంతో వస్తున్నారని, ఆ ప్రారంభంలో సుఖదుఖాలు అనుభవిస్తాడని. ఇదంతా మాయే. అసలు జీవుడు ఊహా వస్తువు అన్నప్పుడు, ఇమాజినరీ అన్నప్పుడు మాయ కాక మరేమిటి? ఆ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఎవరికి ఈ మాయా నేనుకే. ఆత్మకి అటువంటివి ఏమీ లేవు. ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక, ఏ సింపుల్ అవేర్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్. అది ఈ విధంగా కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మాయ యొక్క ప్రయోజనం అసత్యమని, సత్యము ఆత్మేనని, ఆత్మగా మిగిలిపోవటానికి ఇది ఈ విధంగా కనపడుతుంది. దేహం చెప్పిందా ఉన్నట్టు లేదు, జగత్తు చెప్పిందా లేదు, దైవం చెప్పినట్టు చెప్పాడా లేదు. నీవు చెప్తున్నావు, ఓకే. ఆ చెప్పే నేను యొక్క రియాలిటీ ఏమిటి? ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఇది లేదు అని తెలియాలి అంటే ఉన్నది ప్రకాశించాలిగా. ఇది అసత్యము అని చెప్పాలి అంటే సత్యం అవగతం కావాలిగా. కనుక నాయన, స్వరూప జ్ఞాన ప్రకాశం అది అవుతూనే ఉన్నదని, దానికి సృష్టికి సంబంధము లేదని, అటు జడము ఇటు చైతన్యము కాకుండా ఒక మాయా నేను ఉద్భవించినట్లుగా ఉంటుందని, దానికే ఇతరులు కనపడతారని, అది దేహాలను మార్చుకుంటూ పోతుందని కృష్ణ పరమాత్మ అదే చెప్పాడుగా. వస్త్రాలు మార్చినట్టుగా దేహాలు మారుస్తాడు. జీవాత్మకి మరణము లేదని. సరే, ఆత్మ దగ్గరికి వచ్చేసరికి శస్త్రము ఛేదించదు
అగ్ని దహింపదు, వాయువు ఆర్పివేయలేదు అంటూ ఇన్ని విషయాలు చెప్పుకొచ్చాడుగా. చెప్పాల్సిన అవసరం ఏంటి? ఉన్నది ఆత్మ ప్రకాశించవచ్చు కదా. అలా కుదరదు. ఎందుకని? ఆత్మజ్ఞానం ఎవరికి అందించరు. ఈ మాయ అంతా కూడా లేనిది ఉన్నట్టుగా భ్రమచరితమై కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? అభాస కాంతిలో మాయా నేనుకే కనపడుతుంది. దేహం ఒకటి ఉన్నట్టు, దేహం నాదే అన్నట్టు ఈ మాయా నేను యొక్క స్వరూపం చూడబోతే అది లేదు. ఇది ఒక పిశాచము, ఒక గోస్ట్ అన్నాడుగా మహర్షి. లేనిది ఉన్నట్టుగా కనపడటమే మాయ. అదే సమయంలో ఉన్నది లేనట్టుగా కనపడుతుంది. లేకపోతే నేను అంటే సత్యము, నేను ఇది అది అని భావన కలిగినప్పుడు మాయ మొదలవుతుంది, బంధాలు మొదలవుతాయి, వైరాగ్యం మొదలవుతుంది. అదే అంటారు ఆదిశంకరులు కూడా. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, అసలు బంధము లేదు, మోక్షం లేదు బొమ్మన్నారుగా. కాబట్టి ఈ మాయలో వచ్చిన మహనీయులు వారు స్థితిని బట్టి చెప్పటం జరిగింది. కాబట్టి జీవుడు యొక్క పుట్టుక యొక్క పరమార్థము సత్యంగా నిలిచిపోవటానికి తప్ప మరొకటి కాదని మనం ఇక్కడ గ్రహించవచ్చు. నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్ అన్నాడు మహర్షులు వారు. ఇదేదో పోతే ఆత్మ ప్రకాశిస్తుందా? ఇది పోయినా పోకపోయినా ఆత్మకే ఇబ్బంది లేదు. తెర మీద బొమ్మలు పడితే పడకపోతే అట్లా ఉంటుంది. కాబట్టి మాయ, విశ్వపతి ఏమంటున్నాడు? నన్ను శరణుజొచ్చిన వారికి అంటే ఆత్మగా నిలిచిన వారికి ఈ సృష్టి, ఈ మాయ ఏమీ చెయ్యదు. మూలం తెలియదు కాబట్టి మాయ బాధిస్తూ ఉంటుంది. జనన మరణాల భయం ఉంటుంది, బంధ భయం ఉంటుంది, ఏమవుతావా అని ఉంటుంది. అసలు ఈ దేహం పోతుందా ఉంటుందా అనిపిస్తుంది. ఒకటి కాదు, భయానికి కారణం మరి మాయే కదా, దేహాత్మ బుద్ధే కదా. మంచిది, నిదానంగా విచారించండి. ఎవరికి వారే అర్థం చేసుకోవాలి తప్ప ఎవరు ఇంకొకరికి ఏది అందించరు. దేర్ ఆర్ నో అదర్స్. ఇందాక విన్నారు కదా, ఒక తాడికి ఒకే పాము ఉన్నట్టు, ఒకే ఆత్మకి ఒకే జీవుడు ఉన్నట్టుగా కనపడతాడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు. అదంతా మాయే కదా. మరి తీరా ఆత్మ ప్రకాశమందు, తురీయమందు అవస్థలెక్కడా, జీవులెక్కడా, సృష్టి ఎక్కడా, మరి దైవం ఎక్కడా, జగత్తెక్కడా? ఏదీ లేదు కదా. కనుక నాయన దీని ప్రయోజనం సహజం, సత్యత్వం, నీ స్వరూపమని మిగిలిపోవటానికి తప్ప మరొకటి కాదు. మంచిది, మౌనమే నీ సహజత్వం.